హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా కళ్యాణి 7353. మీ అందరికీ ఈరోజు నేను వేడి వేడి ఆలు శాండ్విచ్ చేసి చూపిస్తానండి. దీనికోసం కేవలం శాండ్విచ్ బ్రెడ్, 3 ఆలుగడ్డలు ఫ్రెష్వి, క్యాప్సికమ్, టమాటా, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం, ఇంకా చాట్ మసాలా, ఉప్పు, కారం సరిపోతుందండి. ఓకేనా? ఇవి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో పన్నీర్ ఉంటే కూడా పన్నీర్ ముక్కలకి మసాలా అంటించి ఆయిల్లో ఫ్రై చేసుకొని దాంతో కూడా పన్నీర్ శాండ్విచ్ కూడా ట్రై చేయొచ్చు. ఇంకా గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, టమాటో సాస్ కూడా ఉండాలి. నేనైతే ఓన్లీ టమాటో సాస్ వాడాను. ఉంటే మీరు గ్రీన్ చట్నీ కూడా వాడుకోవచ్చు. ఓకేనా? ఉడికించిన ఆలు ఇలా స్టఫ్లో వేసేసి 3 విజిల్స్ వేయించాలండి. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉప్పు, కారం వేసిన తర్వాత జీలకర్ర ఇలా ఉడికించిన ఆలు వేసి తిప్పుకోవాలి. నిమ్మరసం దింపిన తర్వాత చాట్ మసాలా, నిమ్మరసం వేసుకోవాలండి. ఓకేనా? నిమ్మరసం వేస్తే టేస్ట్ ఏంటని మారిపోతుంది, చాలా రుచిగా వస్తుంది. పచ్చి ఉల్లిగడ్డ కూడా వాడుకోవచ్చండి. శాండ్విచ్ బ్రెడ్ నేను లైట్గా ఫ్రై చేశానండి. మీరు బాగా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో వేడిగా ఉన్నప్పుడు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ముందే బటర్ యాడ్ చేసి కాల్చుకోవచ్చు. ఏదైనా అండి, మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఫస్ట్ 2 స్లైస్కి టమాటా సాస్ పూసాను. ఉంటే మళ్ళీ పైన కొద్దిగా చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ ఏదైనా వాడుకోవచ్చు అండి, మీ టేస్ట్కి తగినట్టు. నేను చెప్పాను కదా పన్నీర్ శాండ్విచ్ కూడా చేసుకోవచ్చని. పన్నీర్ మిక్స్ ఇదిగోండి ఇలా తయారు చేసుకోవాలి. మసాలా పన్నీర్ చేసుకొని దాని మధ్యలో పెట్టుకొని పచ్చి ఉల్లిగడ్డ ఏదైనా వేసుకొని వాడుకోవచ్చు. శాండ్విచ్ చాలా బాగుంటుంది. ఈ వర్షాలకి పిల్లలకి ఇంటికి వస్తే వేడిగా చేసి పెడితే ఎంత కమ్మగా ఇష్టంగా తింటారు. తర్వాత ఇప్పుడు ఆలు స్టఫింగ్ తీసి 2 బ్రెడ్ స్లైస్ మధ్యలో సర్వ్ చేసుకుందామండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక దానిపైన పెట్టి మళ్ళీ మనం బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా మీకు ఇష్టమైన ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా ఉంటుంది. ఫ్రై చేసిన వెంటనే సర్వ్ చేయాలండి. అది మెయిన్ సీక్రెట్ అన్నమాట రెసిపీకి. కరకరలాడుతున్నప్పుడు తింటే బాగా రుచి వస్తుంది. మీకు ఇష్టమైతే చాక్లెట్ కూడా వాడుకోవచ్చండి, మార్కెట్లో బాగా దొరుకుతుంది. ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో ఆలు శాండ్విచ్, పన్నీర్ శాండ్విచ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉషా కళ్యాణి 7353. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి మన ఆలు శాండ్విచ్. ఇప్పుడు నేను బటర్ వేసి కాల్చుకున్నాను. చాలా కొద్దిగా వేసాను. ఇలా వేడిగా ఉన్నప్పుడు మీరు కావాలంటే ఎక్స్ట్రా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా అంతా చూడండి. ఓకేనా? వేడిగా ఉన్నప్పుడు శాండ్విచ్ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. శాండ్విచ్ సీక్రెట్ అది. హాట్ అండ్ స్పైసీగా తింటేనే. ఓకేనా?